వాడు కడాలి నానిగాడు నిన్న చూశాను అనుకుంటా నానిగాడు ప్రెస్ మీట్. బిఆర్ నాయుడు, రామోజీరావు, మా రాధాకృష్ణ, బిఆర్ నాయుడు, రాధాకృష్ణ, రామోజీరావు కనిపిస్తే నడుము ఇరగొట్టేవాళ్ళమేని చెప్తున్నారు. మేము ఇరగొట్టలేమా? అదే భారతి గురించి నేను మాట్లాడలేనా? సాక్షి ఓనర్ గురించి ఒక మహిళ, ఏమ్మా భారతి, నీ ఎమ్మెల్యే ఈ విధంగా మాట్లాడుతున్నాడే, పేపర్ అదులవేత్తల్ని ఇరగొడతావని. ఇప్పుడు నువ్వు కూడా పేపర్ ఓనర్వే కదా భారతక్క. నేను అదే మాట అంటే ఎంత అగౌరవంగా ఉంటుందమ్మా. ఒకసారి ఆలోచించుకోమ్మా. మాట్లాడడం పెద్ద విషయం కాదు. ఒక ఆడపిల్లవి, రాజశేఖర రెడ్డి కూతురివి, ఇప్పటికీ మర్యాదిస్తున్నాం. తీస్తాం బయటకు వస్తే అంటే కరెక్ట్. అది కోడలైనా కూతురైనా బిడ్డే కదా, రాజశేఖర రెడ్డి బిడ్డే కదా, ఆ కుటుంబంలో ఒక వ్యక్తే కదా ఆమె. కాబట్టి ఆలోచించుకోండి. ఇదే విధంగా కొనసాగితే సాక్షి పేపర్ వాళ్ళు ఒక్కడ కూడా బయట తిరగలేడు. ప్రతీకారం ఉంటుంది, వద్దు, మంచి పద్ధతి కాదని కూడా మనవి చేస్తాం. నానిగా నువ్వు వాళ్ళు ఎరగొట్టే సంగతి నాకు తెలియదు కానీ రే, నువ్వు వాడు గుర్తుపెట్టుకోరా రే, రేపు మే తర్వాత ఆడుంటావు చూడు, బుర్కా గిర్కా వేసుకొని. గడ్డ ఉంది ఇంటికి, బుర్కా వేసుకున్నా కూడా వర్కౌట్ కాదు. ఇంటికి గడ్డ ఉంది, అంటే గడ్డం తీసేస్తాడులే. దాంకొని పోవాలి నువ్వు, భయపడి కాదు. మర్యాద ఇవ్వాలి, మర్యాద పుచ్చుకోవాలి. అది రాజకీయం. మేము మాట్లాడతాం. నువ్వెక్కడుంటావో కూడా ఆలోచించుకో కొడాలి నాని అని కూడా మనవి చేస్తున్నాం. ఎనీథింగ్ ఎల్స్? దట్స్ ఇట్. క్వశ్చన్స్ అడగరు. నర్సరావుపేట. ఓ ఎవడు అడిగిందా? ఇదిగో ఒక్క నిమిషం. ఇప్పుడు మావాడు ఆడికి పోయాడంట, అనిల్. యాడికా? మావాడు అనిల్ ఆడికి పోయాడంట నర్సరావుపేటకి. ఆడికి పోయి వాడు మీసాలు తొడలు గిట్టలు కొడుతున్నాడంట. వాళ్ళు అమ్మపాటు నెల్లూరు వాళ్ళు అయితే ఏదో మీసాలు కొట్టాడు, తొడలు కొట్టాడు, పట్టించుకోలే. వాడు పల్నాడు వాళ్ళు, రే నాయన నీకు దండం పెడతా, వద్దురా నాయన, ఆడపోయి మీసాలు దిబ్బాకరా, మీసాలు గొరిగిచ్చి పంపిస్తారు. ఎట్టా గొరిగిచ్చి పంపించేదానికి నర్సరావుపేట ప్రజలు సిద్ధంగా ఉన్నారు. సిద్ధం. ఇక్కడ చాలా మంది నువ్వు తిరిగి వస్తావని, అన్నెప్పుడు వస్తాడా అని కొంతమంది కూర్చొని ఉన్నారు. కాబట్టి ఏం ఇబ్బంది లేదు, గ్యారంటీగా నువ్వు తిరిగి రావడం. కానీ ఆ రోజు తిరిగి వచ్చిన తర్వాత ఖలీలే నెల్లూరు టౌన్కి ఇన్ఛార్జ్గా ఉండాలని కూడా నేను చెప్తున్నా. మారిస్తే ఒప్పుకోం. అవునా కదా? ఖలీల్కి ఇన్ఛార్జ్ ఇచ్చారు, నువ్వు కావాలని ఖలీల్కి ఇచ్చావని అందరు చెప్పుకుంటున్నారు. రేపు ఓడిపోయిన తర్వాత వస్తే మళ్ళీ నేనే ఇన్ఛార్జ్. నో, వైసీపీ ఓడిపోయిన తర్వాత ఖలీల్ ఈజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ నెల్లూరు టౌన్. నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరఫున నేను డిక్లేర్ చేస్తున్నానని మనవి చేస్తున్నాను. ఓకే. చూడు శంకర్, నీ గురించి కూడా చెప్పాను.